ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. వైసీపీని వీడి ఎంతోమంది బయటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వైజాగ్ స్వామి కూడా ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన సమయంలో 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగుతాడు అంటూ స్వరూపానంద స్వామి చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన పూజలు, యాగాలు, హోమాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం, ఆ తర్వాత వైజాగ్ స్వామి ఫ్లేటు ఫిరాయించడం, ఇలా జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, రాసిపెట్టుకోండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు, యజ్ఞాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొంతమంది ఆయనకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షాకులు జగన్మోహన్ రెడ్డి అంతగా పట్టించుకోకపోవచ్చు, కానీ స్వరూపానంద గారు ఇప్పుడు షాకులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఇప్పుడు సడన్గా ప్లేటు ఫిరాయించారు. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఏముంది, కలికాలం. లేకపోతే నాకు పట్టుకోకందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి. అది రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. ఈ సైంటిఫిక్ టెంపర్ని పెంచేది పోయి ఇది ఇంతకుముందు ఏంటంటే ఏ మతమైనా సరే ఛాదస్తాలు, మూఢనమ్మకాలు ఉంటాయి. ప్రతి మతంలోనూ ఉంటాయి. ముస్లిం మతంలో ఉంటుంది, క్రిస్టియానిటీలో ఉంటుంది, హిందువుల్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఒక్కర్లే దేవుళ్ళు అవటంతో అక్కడ కొంచెం డిఫరెంట్ వాయిసెస్ తక్కువ, మంచికైనా చెడుకైనా. అయితే మూఢనమ్మకాల విషయంలో కూడా అంతే. అన్నీ మూఢనమ్మకాలు లేకపోవటానికి కారణం ఏంటి అంటే దేవుడు ఒకడే కాబట్టి వాళ్ళకి. కానీ మన మూడో మతమైన హిందూ మతం తీసుకుంటే ఇక్కడ దేవుళ్ళు చాలామంది, దేవతలు ఇంకా ఎక్కువ మంది, 1 కోటి మంది దేవతలు ఉన్నారని చెప్తారు. అసలు మాది మతమే కాదు, ఒక జీవన విధానం అని చెప్తారు. నిజమైన హిందూ మతం జీవన విధానం అయితే కావచ్చు, కానీ ఎవరైతే అవసరానికి తగ్గట్లు మతాల్ని వాళ్ళు స్వార్థానికి వాడుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు రకరకాల పేర్లతోటి, రకరకాల వేషాలు, మోసాలు, దగాలు, కుట్రలు, భక్తుల అమాయకత్వం మీద ఆడుకునే విషయాలు సోకాళ్ళు హిందూ మతం అని చెప్పుకునే వాళ్ళు చాలా చాలా ఎక్కువ చేస్తారు. నేను ఈ సోకాళ్ళు హిందూ మతం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు రేపొద్దున ఇలాంటివి చెయ్యని హిందూ భక్తులు ఎవరైనా నా మీద దాడి చేయొచ్చు. నేను అందుకని సవినయంగా చెప్తుంది ఏంటి అంటే, భక్తి వ్యాపారం కానంత వరకు, భక్తిలో మూర్ఖత్వం లేనంత వరకు, మూఢత్వం లేనంత వరకు, పక్షపాతం లేనంత వరకు అది ఏ మతమైనా మంచి మతమే, ఏ మతం లేకపోయినా మంచిదే. కానీ మీకంటూ ఒక పక్షపాతం ఉన్న తర్వాత, మీకంటూ ఒక స్వార్థం ఉన్న తర్వాత, అంటే మఠాధిపతులమి, మఠాధీశులమి, మేమే ఆ టేకేదారులము అనుకునే వాళ్ళకి కనుక ఈ మనస్తత్వం ఉంటే గనక ఏదో ఒక సందర్భంలో వాళ్ళ కుటిల బుద్ధి కనిపిస్తుంది. ఓకే, వాళ్ళ వ్యాపారం కూడా కనిపిస్తుంది, మనకి కళ్ళకు కట్టినట్టు వ్యాపారం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో బోలెడు ఆశ్రమాలు ఉన్నాయి, ఇప్పుడు బోలెడు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలన్నిట్లోనూ ఖచ్చితంగా దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పడానికి నేను సాహసించను. కానీ ఆశ్రమాలన్నిట్లోనూ మోసాలు, దగాలు, కుట్రలు జరుగుతాయని చెప్పగలను. అసలు ఆశ్రమము అంటేనే ఒక సోమరిపోతుల, దొంగల, దోపిడీదారుల ముఠ ఆశ్రమం అంటే. మీరు దేశం ఎక్కడైనా చూడండి, ఏ ఆశ్రమం కన్నా వెళ్ళండి, మచ్చలేని ఆశ్రమాన్ని మీరు ఒకటి నాకు చూపిస్తే నేను మిమ్మల్ని మెచ్చుకుంటా.
దానిలో ఈ శారదాపీఠం ఏదైతే ఉందో స్వరూపానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనేమీ తక్కువడు కాదు. ఇప్పుడు మనం ఢిల్లీలో ఆశారాం బాపు ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరిగినాయి, అకృత్యాలు జరిగినాయి. ఆయన తీసుకెళ్ళి, వయసు చాలా ఉంటుంది, 90 పైన ఉంటాయి ఇప్పుడైతే, జైల్లో పెట్టి కూడా 10 ఏళ్ళు అయింది. అయితే అవి నిరూపితమైనవి, లోపల పెట్టారు, జైల్లో పెట్టారు. జైలు నుంచి అనారోగ్యంగా ఉందని ఢిల్లీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తీసుకొస్తే అక్కడ నర్సులు ఉంటారు కదా, ఆ నర్సుల్ని, అంటే వాడి బుద్ధి పోలా, జైలుకి వెళ్ళినా వాడి బుద్ధి ఏం మారలా. అబ్బా నీ బొగ్గల యాపిల్ పండ్లా ఉన్నాయి 90 ఏళ్ళ వయసులో. అంత నికృష్టుడి దగ్గర నుంచి ఒక చిన్న అంజనం వేసేవాడు కూడా మాయ చేసి మోసం చేసి రకరకాలు చేసేవాళ్ళే ఉన్నారు ఆశ్రమాల్లో. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు డైరెక్ట్గా రాజకీయ నాయకులు ఏమన్నా దొంగచాటుకు వెళ్ళి కలిస్తే ఏమన్నా కలిసేవాళ్ళేమో, కానీ ఒకప్పుడు ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్గా వీళ్ళు వాళ్ళని కలవటం, వాళ్ళని వీళ్ళు కలవటం ఉండేది కాదు ఇదివరకు. ఇప్పుడు అది చాలా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఈ జిఆర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, ఈ స్వరూపానంద స్వామి, ఏ స్వామి అయినా కానివ్వండి, వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక గూడు కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ల్యాండ్ కనిపించగానే అక్కడ ఒక గుడిసె వేసేసుకుంటారు, గుడిసెలో కూర్చుంటారు. కూర్చుని ఇట్లాంటి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందులో ర్యాండమ్గా చెప్తే ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది. వీళ్ళు జరగనివి ఎన్ని చెప్పినా ఎవరికి చెప్పరు, కానీ జరిగింది ఒక్కటి జరిగితే మటుకు చెప్పుకుంటారు. చెప్పుకునేసరికి వాళ్ళకి ఎంతో కొంత ప్రాచుర్యం ఉంటుంది. మన దగ్గర అమాయకులైన వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు, భయస్థులు, స్వార్థపరులు, ఇలాంటి వాళ్ళే ఈ వీళ్ళని నమ్ముతారు. అసలు దేవుణ్ణి కూడా ఈ 4 రకాల వాళ్ళే నమ్ముతారు. వాళ్ళకి అత్యాశ అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి, మూఢనమ్మకమైనా ఉండాలి, అమాయకత్వం అన్నా ఉండాలి. నిన్న మొన్నటి వరకు అసలు అయితే ఇలాంటి వాళ్ళందరూ ఈ వీళ్ళని నమ్ముతారు కదా. వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకి స్థలాలు ఇవ్వటం, వాళ్ళ పలుకులు బలకటం, వాళ్ళ కోసం అని చెప్పి రాజశ్యామల యాగం చేశాడు మొదటిసారి జగన్మోహన్ రెడ్డి కోసం. చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిస్తే అప్పుడు ఏం చెప్పాడంటే 30 ఏళ్ళు ఈయనే అసలు మొదలెట్టిందే వాడు. అసలు ఆ స్వరూపానంద స్వామి మొదలెట్టాడు ఏది 30 ఏళ్ళు అనే మాట అనగానే ఈయన కూడా నిజమేనని నమ్మేసేసి ఈయన నేను 30 ఏళ్ళు అని మొదలెట్టాడు. మొదలెడితే ఇంకా పొలం తీసుకున్నాడు గవర్నమెంట్ దగ్గర నుంచి, వైజాగ్లోనూ తీసుకున్నాడు. అలా అని వీడు దొంగ కదా, అమరావతిలో కూడా తీసుకున్నాడు. ముందు అమరావతిలో తీసుకున్నాడు, తర్వాత వైజాగ్లో తీసుకున్నాడు. ఏది వైజాగ్ రాజధాని అంటున్నప్పుడు వైజాగ్లో తీసుకున్నాడు. ఇప్పుడు జగన్ రెడ్డికి ఇంతంత పేరు రావటానికి కానీ, అంటే ఇంత చాలామంది నోళ్ళల్లో హిందువులు కూడా జగన్ రెడ్డిని నమ్మటానికి, జగన్ రెడ్డి ఒక క్రైస్తవుడు అయినప్పటికీ కూడా హిందువులు అంతలా నమ్మటానికి కూడా ఈ స్వరూపానంద స్వామి లాంటి వాళ్ళు ఒక కారణం. వీళ్ళు యాగాలు చేయటం, ఆ యాగాల్లో ఆయనకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆయన వచ్చి కూర్చోవటం, రాజమండ్రి నదిలో ఆయన్ని ముంచి లేపటం, ఆయన్ని హిందువుని చేసినట్లుగా ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. ఇవన్నీ చేపించి ఇదే మనిషి మళ్ళీ మొన్న ఎవరో చాలా రీసెంట్గా అంటే ఎప్పుడంటే ఒక 4 నెలల క్రితం TV9 రజనీకాంత్ తోటి మీరు స్ట్రెస్ వస్తే ఏం చేస్తారు అని అడిగితే, నేను అసలు స్ట్రెస్ తీసుకోను, ఒకవేళ వస్తే నేను ప్రేయర్ బాగా చేసుకుంటాను అని చెప్పాడు. ఆ నీళ్ళల్లో మునిగింది నిజమా? ఇది నిజమా? అసలు జగన్ రెడ్డి ఇట్లా
హిందూ వేషాలు వేయడానికి కారణమే ఈ స్వరూపానంద స్వామి. ఓకే, నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చినటువంటి స్వరూపానంద స్వామి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నారు అంటే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో కొత్త ప్రభుత్వ అండదండల కోసమే ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లేట్ ఫిరాయిస్తున్నారని మనం భావించవచ్చు. చాలా సింపుల్గా ల్యాండ్ కేటాయించారు ఆశ్రమానికి. ఆ ల్యాండ్ని ఎక్కడ వెనక్కి లాగేసుకుంటారో అని చెప్పి ఇప్పుడు ఈ పల్లవి ఎత్తుకున్నాడు స్వరూపానంద స్వామి. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్లో నుంచోబెట్టి యాగాలు చేస్తావా, సమాజాన్ని మూఢనమ్మకాల వైపు నడిపిస్తావా అని కొరడా దెబ్బలు కొట్టాలి నన్ను అడిగితే. మామూలుగా చెప్తుంటారు కదా అందరూ, అబ్బో దుబాయ్లో అమ్మాయిలు నేర్పించిన వాళ్ళకి ఏళ్ళు తీస్తారు, కాళ్ళు తీస్తారు, ఇంకేదో తీస్తారని చెప్తారు కదా. అసలు ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి అలాంటి బడితి పూజలు. నువ్వేమని రాజశ్యామల యాగం చేశావు? ఓ పక్కన ఇక్కడ కేసీఆర్ యాగం చేస్తే కూడా గెలవలేదు. అక్కడ అనుకోకుండా జగన్ గెలిస్తే రాజశ్యామల యాగం వల్లే గెలిచాడు అని మళ్ళీ నువ్వు యాగం చేశావు. ఓడిపోయిన వెంటనే వచ్చేసావు అంటే అసలు నీది మనిషిని అది నోరా తాటిమట్ట. అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మాటలు మారుస్తారు, ఓసరవెల్లిలాగా ఉంటారు అని అనుకోవచ్చు. అసలు నువ్వు ఓసరవెల్లి కంటే హీనమైపోయావు కదా. అసలు నీకేం కావాలి జీవితంలో చెప్పు? నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, ఏమీ లేరు. నీకింత దురాశ ఉంటే, నువ్వింత నీచుడుగా ప్రవర్తిస్తే, నీచుడని ఎందుకు అంటున్నానంటే అసలు నీకేంటి అవసరం? రాజకీయ నాయకుడు పలానా రాజకీయ నాయకుడే గెలవాలి, పలానా రాజకీయ నాయకుడు ఓడిపోతాడు అని చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు ప్రజల కోసం నువ్వేమన్నా చెప్పావా జగన్మోహన్ రెడ్డికి? మరి అమరావతిలోనే నీ స్థలం ఉంది కదా, నీ కేటాయించిన స్థలం ఉంది కదా, పొలం ఉంది కదా. మరి ఆ అమరావతిని అలా చేస్తుంటే కూడా నువ్వు ఒక్కరోజు నీ నోరు ఏం పడిపోయింది? ఆ రోజు మాట్లాడొచ్చుగా. ఆ రోజు మాట్లాడకుండా ఇవాళ జగను కూరలు తీసిన పాము అయిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పంచం చేరి చంద్రబాబు నాయుడు పలుకులు పలుకుతున్నావు. నువ్వు సిగ్గుండాలిగా కనీసం. ఏది ఏమైనా వీళ్ళు స్వార్థానికి మరో పేరు ఈ ఆశ్రమాలు, ఈ స్వామీజీలు అనటానికి సజీవ తార్కాణం. రమణ దీక్షితులు ఉన్నాడు. పోయినసారి పింక్ డైమండ్ లేని పింక్ డైమండ్ని తీసుకొచ్చి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఇవన్నీ కూడా ఒక్కొక్క కారణం, కొంత పర్సంటేజ్ని ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం. పింక్ డైమండ్ ఉంది, పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు దొంగిలించాడు, తీసుకెళ్ళిపోయాడు అనేది ప్రచారంలో పెట్టడం వల్ల కొంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మీరు ఎట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ రమణ దీక్షితులు ఏం చెప్తున్నాడు? నేను పొరపాటు చేశాను, ఈయన ఇంకేదో చేస్తాడు అనుకుంటే ఇట్లా చేశాడు, అందుకే నేను పొరపాటు చెప్పాను, ఆ పింక్ డైమండ్ అన్న దాని సంగతి నాకు తెలియదు అని చెప్పాడు. కనీసం చంద్రబాబు నాయుడు గెలవకముందే చెప్పాడు కాబట్టి కనీసం రమణ దీక్షితులకు మంచి మార్క్ వేయొచ్చు. వీళ్ళు దొంగలు. అసలు ఆత్మలు లేని వాళ్ళకి ఆత్మ మతం. మీరు ఆత్మ అయ్యి వాళ్ళకి ఆత్మ ప్రబోధం చేయాల్సిన మునులు, ఋషీశ్వరులు, పండితులు మీరే కదా, చెప్పుకుంటారుగా. నేను అనకపోయినా మీరు చెప్పుకుంటారు కదా. మరి ఏం చేశారు మీరు? ఈ లెక్కన మీలాంటి వాళ్ళని చూస్తే కదా అసలు నిజమైన హిందూ మతానికి నష్టం జరిగేది. అందుకని నిజంగా నా తరఫు నుంచి నేనైతే డిమాండ్ చేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా అతను ల్యాండ్ క్యాన్సిల్ చేయాల్సిందే. ఇంకో మంచి పనికి దేనికన్నా, లేదంటే ఒక యోగా ఇన్స్టిట్యూట్కి ఇచ్చినా మంచిదే ఆ ల్యాండ్ని. ఓకే. అంతేగాని ఆశ్రమానికి మట్టుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనుషులు వీళ్ళు. అందుకని ఇట్లాంటి వాళ్ళని ఏరిపేరేయాల్సిన అవసరం ఉంది. వీలైతే వైజాగ్లో ఆశ్రమం కూడా ఇలా ఆక్రమించి కట్టింది అనేది చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా ఏదైనా ఒక కమిటీ వేయాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.